హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజు మన ఇంటి వంటలో నేను నా షాపింగ్కి బాగా వెళ్ళొచ్చామండి. బాగా షాపింగ్ ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తిరిగేసి వచ్చామన్నమాట. తిరిగేసి వచ్చాక ఇక రవ్వ లడ్డులు చేసుకుంటున్నాము. చూడండి, రవ్వ లడ్డులకి కొంచెం ఆయిల్ వేసి మనం రవ్వ వేయించుకోవటానికి అన్నమాట. ముందు బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేయించుతున్నాం, కిస్మిస్ ఈ 4 కలిపి వేయించుతున్నాం లైట్గా దోరగా. పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుంటే మనకి కొన్ని రోజుల వరకు బాగుంటుందండి. పచ్చివాసన ఉందంటే ఆ పప్పు కూడా పచ్చిగా తగులుద్ది. అందుకని చెప్పి మనం కొంచెం నెయ్యి వేసుకొని ఆ పప్పు అంతా దోరగా వేయించుకున్నామంటే మనకు ఆల్రెడీ రవ్వ కూడా వేయించుకుంటాం కాబట్టి బాగా మంచిగా క్రిస్పీగా అనిపిస్తుంది లడ్డు. అదిగోండి, తర్వాత మనం బొంబాయి రవ్వ వేయించుకోవాలి. కేజీ చేస్తే ఎన్నో వచ్చినాయి అని చెప్పాడు. ఎన్నో వచ్చినాయో లెక్కలేదు, చాలా వస్తాయండి. బొంబాయి రవ్వ లడ్డులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ ఇష్టమే కదా. అలాగే వీడియో చూస్తే లైక్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. పాలు, దానికి కావాల్సిన పాలు మనకి రవ్వ వేగాలి కాబట్టి పచ్చివాసన పోయేదాకా రవ్వ నేతిలో వేయించుకోవాలి మనం బాగా. అప్పుడు కానీ మనకి బాగుంటుంది రవ్వ. ఇది కూడా శుభ్రంగా పచ్చివాసన పోయిందాకా వేయించుకొని ఏంటండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఆపేస్తున్నారు. అలా అన్నానని అనుకోకుండా చేయండి ప్లీజ్. అలాగే ఒక పంచదార పొడి, పంచదార కాకుండా పంచదార పొడి మనకి తీపిని బట్టి. తీపి తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు, లేదు కొంచెం ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాగా పంచదారని బాగా మిక్సీ పొడి పట్టేసి అయిపోండి. వేగిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్ అన్నీ అక్కడ ఉండి. ఇదిగోండి రవ్వ ఇక్కడ ఉంది, వేగిన రవ్వ. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పాలు పోసుకొని మనం